హైదరాబాద్ మహానగరంలోని కార్పొరేటర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక్కో డివిజన్కు 2 కోట్ల నిధులు కేటాయించింది. ఈ విషయాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారికంగా ప్రకటించారు. మొత్తం 150 డివిజన్లకు 300 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ప్రియాంక, మొత్తంగా అయితే మాత్రం గత కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే ముగిసింది అన్నట్లుగానే చెప్పాలి. అంటే ప్రారంభం ఈరోజు సరిగ్గా ఉదయం 10:30 ప్రారంభమైనటువంటి జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం అయితే మాత్రం కొంత రసాభాస జరిగినప్పటికీ కూడా ముగించడంతో కూడా రసాభాసతోనే ముగిసింది. ఎంఐఎం పార్టీల నిరసనల మధ్య ముగిసింది అన్నట్లుగానే చెప్పాలి. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే మాత్రం ఈ సమావేశంలో తీసుకున్నారు, ఈ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానమైనటువంటి అంశంగా 150 డివిజన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్ కార్పొరేటర్లకు కూడా 300 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది అన్నట్లుగా కూడా మేయర్ అయితే ఒక ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా అందరు కార్పొరేటర్లు అంటే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులన్నీ చేసుకోవచ్చు అనేటువంటిది ప్రతి కార్పొరేటర్కి నేరుగా 1 కోటి రూపాయలు వెళ్తుంది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉంటారో వారి సూచనల మేరకు కార్పొరేటర్కి ఎవరికైతే ఏ పనులకు నిధులకి కేటాయించాలని చెప్పి వారు కోరుతారో వారికి సంబంధించి ఆ మంత్రి సూచనల మేరకు, కార్పొరేటర్ సూచన మేరకు దానికి 1 కోటి రూపాయలు కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తంగా అయితే మాత్రం 300 కోట్ల నిధులు కేటాయించారు. ఇంకో ప్రత్యేకించినటువంటి అంశంగా అయితే మాత్రం జీహెచ్ఎంసీ పరిధికి బయట, అదేవిధంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను కూడా పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కూడా ఒక ప్రతిపాదన మేయర్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ యాక్ట్ 3 సబ్ క్లాస్ 3 ప్రకారం దీనికి సంబంధించి దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి, అంటే సమగ్రంగా స్టడీ చేసి అధ్యయనం చేసిన తర్వాత దీనికి పూర్తి స్థాయి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొత్తంగా దీంట్లో జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ ఈ 27 మున్సిపాలిటీని కూడా విలీనం చేయాలి అనేటువంటిది అయితే మాత్రం ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఈ 2 కీలక నిర్ణయాలతో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ కౌన్సిల్ సమావేశం ముగిసింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.